తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్న ఫలితాల వెల్లు వచ్చేసింది. చాలామందికి అటున్నామా ఇటున్నామా, పాస్ అయ్యామా లేదా అర్థం కావట్లా. మార్కులు వచ్చేసాయి కానీ ఏ పోస్ట్ వస్తుంది, అసలు మనం పాస్ అయ్యామా లేదా. కొన్ని తక్కువ మార్కులు వస్తే ఫ్రెండ్స్తో పోల్చుకుని కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. రీజన్ ఏంటంటే చాలామంది ఆశలు పెట్టుకున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద. ఉద్యోగం వస్తుంది, స్థిరపడదాం, అమ్మ నాన్నకి కొంచెం ఇన్ని రోజులు సపోర్ట్ చేశారు, వాళ్ళకి సంతోషం ఇద్దాం, ఇలా చాలా హోప్స్ పెట్టుకున్నారు. సడన్గా చాలామంది, కొన్ని లక్షల మంది అభ్యర్థుల హోప్స్ పాస్ అయిన వాళ్ళని పక్కన పెడితే, అంటే బాగా సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళని పక్కన పెడితే, సేఫ్ జోన్లో లేని వాళ్ళు చాలా మానసికంగా కుంగిపోయారనమాట. వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను, జీవితం పెద్ద పరీక్ష, కానీ ఇప్పుడు మీరు ఎదుర్కొనే పరీక్షలు చాలా చిన్నవి. వీటి గురించి అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. అసలు పరీక్షలే కాదు. వీటిలో ఒక్కసారి అందరికంటే కంపారిటివ్ మెరిట్లో కాస్త మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన మీరు తక్కువని కాదు, ఎవరికీ తక్కువ కాదు. జీవితంలో చేయడానికి చాలా పనులున్నాయి, పెద్ద పనులున్నాయి. పరీక్ష మాత్రం అంతం కాదు. నిజంగా ఒక చిన్న పరీక్ష మనం విఫలమైతే అది మన తప్పు కాదు. చాలా సందర్భాల్లో పరీక్షల హాల్లో కానీ, ఆ ఎగ్జామ్ కరెక్షన్లో కానీ, లేదా మనం పెట్టే మన మైండ్ సెట్లో కానీ ఏదైనా మార్పులు ఉండొచ్చు. దాన్ని పట్టుకుని దిగులు పడిపోయి, నిరుత్సాహపడిపోయి జీవితం ఇక్కడితో ఎండ్ అయిపోయిందని అసలు ఆలోచించొద్దు. ఏమో నెక్స్ట్ రోడ్లో మనకి ఏముంది ఎవరికి తెలియదు. లైఫ్లో నెక్స్ట్ ఏం జరిగిద్దో మనకు తెలియదు అనమాట. ఒక రోడ్ మనకి డెడ్ ఎండ్ వచ్చినట్టు అనిపిస్తే, కానీ అది డెడ్ ఎండ్ కాదు, ఇంకా అది పెద్ద పొడవైన రోడ్డు మనకు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్లు. పరీక్షలో విఫలం అవటం అనేది మనకి పెద్ద ఎక్స్పీరియన్స్ అనమాట. జీవితం అనే పరీక్ష చాలా పెద్ద పరీక్ష. ఈ పరీక్షలన్నీ చాలా చిన్న పరీక్షలు. నేను చిన్నప్పుడు పరీక్షలకు వెళ్ళేటప్పుడు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా నాన్న ఒక మాట చెప్పేవాళ్ళు, నువ్వు జీవితంలోనే అతిపెద్ద ఛాలెంజ్ ఎదుర్కొన్నావు, ఇవన్నీ చాలా చిన్న పరీక్షలని. తర్వాత నాకు కూడా అర్థమైంది, పరీక్షలు రాసి పాస్ అయిన తర్వాత జీవితంలో చాలా చిన్న పరీక్షలు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి అది పాస్ ఫెయిల్ అనేది చాలా చిన్న విషయం. జీవితం అనేది పెద్ద పరీక్ష. దానిలో చేసే పనులు చాలా ఉన్నాయి, మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. మనందరం చాలా విశిష్టంగా పుట్టాం అనమాట. ఆ ఫైట్లో మనం చిన్న పరీక్షల దగ్గర అక్కడ ఆగిపోయి, అక్కడే కుంగిపోయి అనుకోవద్దు. అండ్ ఈ రోజుల్లో ఒక గవర్నమెంట్ జాబ్ రానంత మాత్రాన్ని బాధపడాల్సిన రోజులు కావు ఇవి. మనం అనుకుంటే ఒక పెద్ద ఈకో సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు. ఒక పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, లేదా ఒక పెద్ద ఏదనుకుంటే అది ఒక పెద్ద స్టార్టప్ క్రియేట్ చేయొచ్చు. మన దగ్గర అంత శక్తి ఉందనమాట. ఈ శక్తి అంతా పక్కన పెట్టి, మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి, ఒక 4, 5 ఏళ్ళు ఒకటే పరీక్షలో స్టక్ అయిపోయి అలా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ట్రై చేయండి. ట్రై చేశాక రాకపోతే ఇంకొక అద్భుతమైన డొమైన్ చూసుకోండి. అంతేగాని జీవితం ఇక్కడే ఎండ్ అని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్‌లో ఏ సర్వీస్ అయినా, సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 కాదు, మనం ఏది చేసినా మనం ఎక్సెల్ అవ్వడం ఇంపార్టెంట్. దానిలో మన నిష్ క్రియేట్ చేసుకోవడం, దానిలో మన యొక్క ప్రత్యేకత క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందా, ఈ క్షణంలో నేను సెటిల్ అయిపోయినా, అది ఇంపార్టెంట్ కాదు. అసలు ఈ రోజుల్లో, ఈ మోడర్న్ డేలో సెటిల్మెంట్ అనే కాన్సెప్టే తప్పనమాట. కాబట్టి ఇదంతా పక్కన పెట్టి, ఇప్పుడు పరీక్షలో ఫెయిల్ అయినా, ఏది విఫలమైనా అస్సలు బాధ తీసుకోకుండా ఇమ్మీడియట్గా దానిలోంచి బయటకు వచ్చి నెక్స్ట్ ఏం చేయాలి, నా జీవితంలో నేను నెక్స్ట్ ఏం చేయాలి. ఇప్పటి వరకు మీరు గెయిన్ అయిందంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్తో ఇంకా ముందుకెళ్ళండి. సక్సెస్ అయిన వాళ్ళు గొప్ప, ఫెయిల్ అయిన వాళ్ళు తక్కువ, ఇదంతా బ్యాడ్ కాన్సెప్ట్, రాంగ్ కాన్సెప్ట్. అందరూ ఒకటే. 2 రోజులు సక్సెస్ సంబరం అనేది 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఈ జనజీవన స్రవంతిలో పడితే అస్సలు గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకా టైమే దొరకదు. అలాంటి టైంలో ఇంకా మన దగ్గర ఒక కొత్త ఈకో సిస్టమ్ దొరుకుతుంది. కాబట్టి మనం ఇంకా ఒకవేళ ఫెయిల్ అయ్యాము, ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఆలోచించండి, లేదా మనం స్వయం శక్తితో ఎదగడానికి ఆలోచించండి. అంతేగాని ఎవ్వరు దిగులు పడద్దు, ఎవరు మానసికంగా కుంగిపోవద్దు. అందరూ ఒకటే, ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది. ఈ డెస్టినీ అందరికీ ఏదో ఒక రూపంలో వరల్డ్ క్లాస్, ప్రపంచంలో గొప్ప స్థాయికి వెళ్ళే శక్తి ఇస్తుంది. అలా కాదు మాకు తక్కువ స్థాయి ఉందని కూడా అది మన తప్పు. మీరు ఎప్పుడైనా గ్రేట్ అవుతారు. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒంటరిగా పోరాటం సాధించి, స్టీవ్ జాబ్స్ చూడండి, తన జీవితంలో తను చిన్న స్థాయి నుంచి ఎంత పెద్ద స్థాయికి వెళ్ళాడో. తను పేరెంట్స్ సరిగ్గా లేక, అడాప్టెడ్స్ అన్నాయి ఉండి, ఇలా చాలా అందరి స్టోరీలు అలానే ఉన్నాయి. కాబట్టి మీ ఒక డొమైన్ మీరు క్రియేట్ చేసుకోండి. స్వతంత్రంగా బతకడం కన్నా గొప్ప ఇంకోటి ఉండదన్నమాట. దాని మీద దృష్టి పెట్టండి. చిన్న పరీక్షల గురించి అస్సలు పక్కన పెట్టేసేయండి.